టు అక్షయ పాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ టమాటా రసం. మనం టమాటా రసం చేసుకుందాం. ఇప్పుడు టమాటాలు తీసుకున్నాను. నేను 4 టమాటాలు తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్నాను. దానిలోకి కొంచెం చింతపండు, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి, ఒక చిన్న అల్లము, 4 వెల్లుల్లి రెబ్బలు, మనకు తగినంత ఆయిల్, 1.5 స్పూన్ కారం తీసుకున్నాను, పసుపు, మనకు తగినంత సాల్ట్, 1 స్పూన్ ధనియాలు. నేను ధనియాలు వేయించుకోలేదండి, అవి పచ్చి ధనియాలు వేసేస్తున్నాను. ధనియాలు వేయించుకోలేదు. 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను. 1 స్పూన్ మెంతులు కూడా నేను వేయించుకోలేదు. 1 స్పూన్ మెంతులు, కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పోపు దినుసులు, కొబ్బరి. నేను ఎండు కొబ్బరి కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు మనం రసం పొడి తయారు చేసుకుందాం. మనం టమాటా రసంలోకి రసం పొడి తయారు చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోకి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం అల్లం వెల్లుల్లి, మనకి రసం పొడిలోకి కారం ఎంత కావాలో అంత కారం పొడి వేసేసుకున్నాము. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్, మనం టమాటా రసంలోకి రసం పొడి రెడీ చేసుకున్నాము. మనకి రసం పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకుందాం కదా, ఒక గిన్నె పెట్టేసుకుందాం. దానిలోకి ఇప్పుడు మనం ఒక 4 టమాటాలు ఇట్లా కట్ చేసుకున్నాం కదా, కొంచెం చింతపండు దీనిలోకి వేసేస్తున్నాం. కొంచెం వాటర్ వేస్తున్నా, చూడండి, కొంచెం వాటర్ దీనిలోకి వేసేస్తున్నా. ఈ టమాటాలు మనకి మగ్గిపోవాలి బాగా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మనకి టమాటాలు కొంచెం మెత్తగా టమాటాలు మనకి మెత్తగా మగ్గిపోవాలి. మనకి ఇప్పుడు టమాటాలు మగ్గినాయో లేదో చూద్దాం. మన టమాటాలు కొంచెం మగ్గాలి. ఇంకా చూసారు ఫ్రెండ్స్, ఇట్లా వాటర్ అంతా వెళ్ళిపోయినాయి. ఇవి టమాటాలు అంతా ఇట్లా మెత్తగా చేసుకోవాలి. ఇట్లా గంటతోటి ఇట్లా మెత్తగా చేసుకుంటూ ఉండాలి. అవి తొందరగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నా. కొంచెం సాల్ట్, ఇట్లా టమాటాలన్నీ ఇట్లా మెత్తగా చేసుకోవాలి. ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ మనకి టమాటాలన్నీ ఇట్లా మెత్తగా అయిపోయినాయి, ఇట్లా మెత్తగా చేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం మనకి ఎంత రసం అయితే కావాలో అంత వాటర్ పోసుకుందాం. మనం వాటర్ కూడా పోసుకున్నాము. ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్నాం కదా రసం పొడి, ఆ రసం పొడి యాడ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనకి రసం కూడా ఇది బాగా ఒక 5 నిమిషాల వరకు మరగాలి. మనకి 5 నిమిషాల దాకా మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టమాటా రసం ఎలా వచ్చిందో చూద్దాం. మూత తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం. మనకి ఉప్పు కారం అంతా సరిపోయింది లేదో ఒకసారి టేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు కారము, దీనికి మసాలా కూడా నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కొంచెం ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు చూద్దాం. 2 మినిట్స్ అయింది కదా, మనకి రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. మనం పోపు పెట్టుకుందాం కదా, ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. బాండీ పెట్టేస్తున్నా. మనకి బాండీ కొంచెం ఆయిల్ వేస్తున్నా. మన పోపుకి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. మనకి ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నా. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ వేస్తున్నా. ఇట్లా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ. ఇది కొంచెం ఉల్లిగడ్డ కొంచెం వేగాలి. మనకి ఉల్లిగడ్డలు వేగిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పోపు అంతా మన దీనిలోకి వేసేసుకుందాం. మనకి టమాటా రసం రెడీ అయిపోయింది. ఈ రసం మనకి ఇప్పుడు బౌల్లోకి పెట్టి వేసుకుందాం. మనకి టమాటా రసం రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మనకి టమాటా రసము రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మనకి టమాటా రసం రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనం మెంతులు వేసుకున్నాం కదా, మెంతులు వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది టమాటా రసము.
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. బాయ్ ఫ్రెండ్. ఇంకో వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.